ఈ రోజు కత్తి మన దగ్గర ఉంటే వాళ్ళ సరిగ్గా వాడకపోతే తెగుతుందేమో, వాళ్ళే దగ్గరే ఉండనివ్వచ్చు కదా అంటే, వాడు చెడుకు వాడతాడు కదా! వాడి దగ్గర ఉండనిచ్చే ఆ కత్తినేదో మన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా తెగకుండా ఉంటే బెటర్ గదా! అనే పరిస్థితి ఉందండి. ఈరోజు బీజేపీ మన దగ్గర ఉంటే కొద్దో గొప్పో మనకి ఇబ్బందున్నప్పటికీ జాగ్రత్తగా మనం మన దగ్గర పెట్టుకోవడమే కరెక్ట్. అదే బీజేపీ మన దగ్గర లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే మళ్ళీ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితి. అయితే బీజేపీ సింగిల్‌గా ఎళ్ళే స్టాండ్ అయితే లేదండి రాష్ట్రంలో. అయితే వైసీపీతోన్నా వెళ్ళాలా? లేకపోతే జనసేన, టీడీపీ కూటమితోనా కలిసి రావాలా? వెళ్తాం బీజేపీని. సరే బీజేపీ అంటే మీ ఎటుంటే మనకి పార్టీలతో ధైర్యంగా రావచ్చు, వైసీపీతో ధైర్యంగా వచ్చే పరిస్థితి లేదు కదా బీజేపీకి. సార్ సెంట్రల్‌లో ఆట ఆడిచ్చిద్ది సార్. సార్ ఇక్కడేమీ చేయలేదు. ఇక్కడేమీ చేయలేదు. కానీ సెంట్రల్‌లో ఆట ఆడిచ్చిద్ది. మీరన్నట్టుగానే ఈరోజు లోక్‌సభకి ఎక్కువ ప్రయారిటీ ఉందా? సీబీఐకి ఎక్కువ ఉందా? సీఐడీకి ఉందా? అంటే చూస్తున్నాం గదా! ఈరోజు మనం. ఈరోజు సెంట్రల్‌లో ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వాలన్నా, అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ రావాలన్నా బీజేపీ హవా ఉంటుందని మనం అనుకుంటున్నప్పుడు బీజేపీని అవతల వాడి దగ్గర ఉండనివ్వడం కంటే మన దగ్గర ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే రాష్ట్ర ప్రయోజనాలకని కాదండి. సెంట్రల్ అక్కడ ఉండి మళ్ళీ ఆటాడి అధినాయకుల మీద వేసిన కేసులకి బెయిల్‌లు లేకపోతే కొత్త కొత్త కేసులకి అరెస్ట్ అయితే రాష్ట్రం తండ్రి లేని కుటుంబం అయిపోతుంది. సో ఇక్కడ శత్రువు ఎలాంటి వాడైనా సరే శత్రువుని మన దగ్గర చేర్చుకోవడమే కరెక్ట్. అది శత్రువు అనుకుంటారా? అంటే టీడీపీకి నచ్చదని శత్రువు అనుకుంటామా? లేకపోతే జనసేనకి నచ్చిందని మిత్రుడు అనుకుంటాం ఇవన్నీ కాదండి. కలిసి వెళ్ళడం వల్ల వైసీపీని సింగిల్ చేయాలి. వైసీపీకి కొద్దో గొప్పో బీజేపీ హవా ఉంది, బీజేపీ సపోర్ట్ ఉందని షర్మిలమ్మ అనడమే కాదు, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్న నేపథ్యంలో బీజేపీ తనని తాను నిరూపించుకోవడం కోసం నిజాయితీ గల అభ్యర్థులైనటువంటి టీడీపీ జనసేన కూటమితో కలిసి ప్రయాణం చేయాల. ఇది ఒక స్టాండ్ అండి. ఇంకొక స్టాండ్ బీజేపీ సపోర్ట్ లేకపోతే ఎలక్షన్ లో మనం గెలవలేమా నిలవలేమా అంటే మరేం పాపం కర్ణాటక గెలవలేదా నిలవలేదా? కాంగ్రెస్ తెలంగాణ నిలవలేదా గెలవలేదా? నాకు అదే డౌట్ అండి, ఎందుకు కేంద్రం సహకారం కావాలి, కేంద్రం ఉండాలి, ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎవరి సహాయం ఎందుకు ఎన్నికలకి? సార్ అక్కడ బీజేపీ ఒంటరిగా ఉండి పోటీ చేస్తుంది కానీ ఇక్కడ ఒకవేళ మనకి బీజేపీ వద్దు అని మనం సింగిల్ గా వెళ్ళినా 100కి 200% 150-60 సీట్లు ఈజీగా కొట్టేస్తారండి టీడీపీ జనసేన కూటమి. రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారు. వైసీపీ వ్యతిరేక ఓటు వచ్చింది. గవర్నమెంట్ టీచర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, అమరావతి రైతులు కానీ, ఎయిడెడ్ స్కూల్ మొత్తం ఒక దిక్కుకు వచ్చేసారండి. కానీ ఆ గట్టున ఏముందంటే ఆ గట్టున కేవలం బీజేపీ ఉందేమో నన్న ఒక భావన అండి. బీజేపీని ఆ గట్టున ఉంచితే ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా మన పరిపాలన మనం చేసుకుంటున్నప్పుడు సెంట్రల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది అన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలకి అడ్డుకట్ట కట్టొచ్చు, లేకపోతే ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కూడానండి ఈసారి సెంట్రల్ సపోర్ట్ ఉంటే కొద్దో గొప్ప ప్రాణాన్ని కోల్పోకుండా ఉంటామండి. అంత దాకా ఎందుకు వెళ్తుంది రజనీ గారు అంటే 100% వెళ్తుందండి. ఒక చావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అలా ఇలా ఉండదండి. రజనీ గారు 70 కొన్ని ఏళ్ళు కొన్ని కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి, అంటే కొద్ది మైనారిటీ ఓట్లు దూరం అవుతాయి మరి బీజేపీతో ఉంటే అనే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఒకవేళ వారితో కలిసి ఉంటే కనుక మైనారిటీకి సంబంధించిన ఓట్లు పక్కకి వెళ్ళిపోతాయి, సో ఇటు ఈ కూటమికి ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అనే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? సార్ నాకు అర్థం కానిది ఏంటంటే నేను ఎవరికి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే నిన్న అమరావతి ఉద్యమం సాక్షిగా సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, ముస్లిం మైనార్టీలు మొత్తం బీజేపీని వ్యతిరేకించారండి. బీజేపీ వచ్చేటట్టయితే మా వల్లే కాదు అని తేల్చేశారు. సో ఇప్పుడు బీజేపీని దగ్గర తీసుకుంటే సిపిఐ, సిపిఎం, మైనారిటీలు, ముస్లింస్ ఈ వర్గాలన్నీ దూరం అయిపోతున్నారు. అసలు ఎవరిని దగ్గర చేర్చుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో టీడీపీ జనసేన అలా ఉండిపోయిందండి. ఈ రోజు అప్పుడు తెచ్చుకుందామా బీజేపీని, సెంటర్ లో సపోర్ట్ ఉంటది, ఎలక్షన్ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ ప్రాణాన్ని కోల్పోకుండా చేసే అవకాశం ఉంటుంది అని కొద్ది గొప్ప ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి సుముఖంగా లేకపోయినా ఎంపీ సీట్లన్నా జారవిడుద్దామా అనుకున్న పర్వంలో సిపిఐ, సిపిఎం లేకపోతే ఈ మైనారిటీలు, ముస్లిం వర్గాలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరినీ కోల్పోతామేమో. అయోధ్య రామాలయం కట్టి ఒకందుకు మంచిదైతే మైనారిటీ ముస్లింలు ఇంకా దూరం అయిపోయారండి. ఎందుకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాల సంకల్పం అది ఈ రోజు నెరవేరింది. ఇది ఒక మంచి కార్యక్రమం అని స్వాగతించే పర్వం మేమందరం ఉన్న టైంలో ముస్లింస్ చాలా గ్యాప్ వచ్చేసింది. వీళ్ళిద్దరిని కలపడం అవ్వట్లేదు. సో మనం ఎవరి పక్షాన ఉండాలా? బీజేపీ స్టాండ్ తీసుకుంటే ఈ వర్గాలన్నీ దూరం అయిపోతాయి. సరే బీజేపీ స్టాండ్ తీసుకున్నా మనకి గెలిచే అవకాశం ఉందా? బీజేపీ బలం ఏదన్నా ఉందా రాష్ట్రంలో? బీజేపీ ఎక్కడ నుంచుంటే అక్కడ దగ్గరుండి ఓడిస్తామంటూ వాళ్ళందరూ సంకల్పంలో ఉన్నారు.
సో ఈ రోజు తీసుకునే నిర్ణయం అధినాయకులు టీడీపీ జనసేన కత్తి మీద సాన్లాగా ఉంటుందండి. ఈ రోజు బీజేపీని మనం వదిలేస్తే బీజేపీ వైసీపీ పంచన చేరితే రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగుతుంది. సో ఖచ్చితంగా వైసీపీ పంచన ఉందన్న అనుమానాన్ని తొలగించి బీజేపీని మనతో కలుపుకొని వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళందరూ ఎలాగా సాటిస్ఫై చేయాలా? వీళ్ళందరినీ అభ్యంతరాల నుండి తెలుసుకుని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని దగ్గర తెరుచుకునే పర్వం ఇంకేమన్నా ఉంటుందా? ఇవన్నీ కూడా ఆలోచించాలండి. ఈసారి ఎలక్షన్ కత్తి మీద సాన్లాంటిది. ఎవరి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని పర్వంలో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి చావు అంటే చరిత్ర సృష్టించేలాగా ఒక 65 ఏళ్ల వ్యక్తిని గుండెపోటుతో మరణించకుండా గొడ్డలిపోట్లు పొడిచాడు అంటే జరగబోయే ఎలక్షన్స్ లో ఎన్నో ప్రాణాలు కోల్పోవాలి. అదే సెంట్రల్ కొంత ఉందనుకోండి, కొంచెం సపోర్ట్ ఉంటది, సెంట్రల్ ఫోర్స్ ఉంటది, నిజాయితీగా నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉంటుందని భావించే తత్వం ఓ పక్కన. కానీ ఇంతమందిని కోల్పోవాల్సి వస్తే బీజేపీనే వదులుకుందామా అనే తత్వం ఒక పక్కన. సో వాళ్ళిద్దరూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? నిజంగా కూడా రజనీ గారు, అంటే ప్రజలు కూడా ఈ పార్టీ వీళ్ళతో ఉంది అని కాకుండా ఇప్పుడు మనకు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కేంద్రం సహకారం ఉండాలి, సో ఏ పార్టీతో పొత్తున్నా కానీ ఈ కూటమి గెలవాలనే ఒక కృత నిశ్చయంతో ప్రజలు ఉంటేనే సో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, సో ఈ అధికార మార్పిడి కూడా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనులకు చెక్ పడ్డట్టు అవుతుంది. ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడొద్దు, మేము ముగ్గురు కలిసి ఉన్నా, ఇద్దరు కలిసి ఉన్నా, సో ఆ విధంగా ఈ కూటమి గెలవాలి అనేది ఆలోచన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఎస్ సార్, 100%. అంత గొప్ప నిర్ణయానికి మిగతా బృందాలు సిపిఐ సిపిఎం గాని మైనారిటీలు కానీ దయచేసి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది. ఇక్కడ మీకా మాకా వీళ్ళొస్తే మేన్ రావు, కలిసి ఉంటే కలదు సుఖం, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు అనే ఒక దృఢమైన సంకల్పంతో వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు ఆశలు ఆశయాలు కంటే ముందు ఆవేశాలు తగ్గించుకుంటే నిజంగా ఒక గొప్ప ఆశయాన్ని మనం ఒక కృతజ్ఞతగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రానికి మీరు అందరూ కలిసి వెళ్ళాలి. టీడీపీ జనసేన తీసుకునే నిర్ణయం నిజంగా గొప్పగా ఆదర్శప్రాయంగా రాష్ట్రానికి ఊపిరి పీల్చుకో మహిష్మతి అనే రకంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉందండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక మీరు చెప్పినటువంటి అంశం, ఈరోజు మీ పార్టీ అధినేత కావచ్చు, జనసేన అధినేత ఢిల్లీకి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తా ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఎట్లా ఉంటుందంటారు? నేను ఒక మంచి పోలిక రజయమ్మ గారు చెప్పారు, దాన్ని కంటిన్యూ చేసి చెప్తున్నాను. ఎందుకంటే షర్మిల గారు ఏమన్నారంటే ఢిల్లీలో కేడి, అమరావతిలో కేడి ఉన్నారని డైరెక్ట్ గా విమర్శించారు. వాళ్ళకి వీళ్ళు బానిస అయిపోయారని కూడా విమర్శించారు. అయితే నేను ఒక ఆయుర్వేదంలో 2 సంఘటనలు ఉన్నాయి సార్, మీకు సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఆయుర్వేదంలో సబ్జెక్ట్ ఏంటంటే తేనె